ఒక చిన్న అడుగు ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది. మనం చేసే చిన్న మంచి పని ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో నేర్పేదే స్కౌటింగ్. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 26న ప్రపంచం మొత్తం ఒక చోట చేరి ఆలోచించే రోజును వరల్డ్ థింకింగ్ డే అంటారు. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ప్రపంచ శాంతి కోసం మనం చేసే ఒక గొప్ప ప్రతిజ్ఞ. 1926లో అమెరికాలో జరిగిన 4వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో స్కౌటింగ్ ఆలోచన పుట్టింది. స్కౌటింగ్ వ్యవస్థాపకులు లార్డ్ బెడెన్ పావెల్ మరియు వారి సతీమణి లేడీ ఒలివ్ బెడెన్ పావెల్ వీరిద్దరి పుట్టినరోజు ఫిబ్రవరి 22. స్కౌటింగ్ వ్యవస్థాపకులైన వారు ఫిబ్రవరి 22న పుట్టినరోజును పురస్కరించుకొని వారి గౌరవార్థం ఫిబ్రవరి 22ను వరల్డ్ థింకింగ్ డేగా ప్రకటించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా స్కౌట్స్ గైడ్స్ ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంచేలా కృషి చేయాలి, సమాజంలోని సమస్యల పట్ల అవగాహన కల్పించేలా కృషి చేయాలి, పేదరికం, విద్య, పర్యావరణం వంటి అంశాలపై నిధులు సేకరించి సేవ చేయాలి. ప్రపంచంలో మరియు భారతదేశంలో స్కౌటింగ్ మూమెంట్ మనం చూసినట్టయితే, ప్రపంచంలో 1907లో ఇంగ్లాండ్లోని బ్రౌన్సీ ఐలాండ్లో 20 మంది బాలులతో బెడెన్ పావెల్ స్కౌటింగ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. నేడు ఇది 200కు పైగా దేశాల్లో 5 కోట్ల మంది సభ్యులతో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఎదిగింది. భారతదేశంలో 1909లో బెంగళూరులో స్కౌటింగ్ ప్రారంభమైంది. 1950 నవంబర్ 7న భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పడింది. స్కౌటింగ్ వ్యక్తిత్వ వికాసంలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. స్కౌటింగ్ కేవలం ఒక పాఠ్యేతర అంశం కాదు, అది ఒక జీవన శైలి. స్కౌటింగ్ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంచుతుంది. చిన్న వయసులోనే ఇతరులకు నేతృత్వం ఎలా వహించాలి, నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్పిస్తుంది. క్రమశిక్షణను నేర్పిస్తుంది. బీ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉండు అనే నినాదంతో కష్టకాలంలో ఎలా ధైర్యంగా ఉండాలో నేర్పిస్తుంది. జీవన నైపుణ్యాలను నేర్పిస్తుంది. క్యాంపింగ్ ద్వారా ప్రకృతిలో జీవించడం మరియు ఫస్ట్ ఎయిడ్ వంటి ఆచరణాత్మక విద్యను అందిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. స్కౌటింగ్ చిన్నపిల్లలకి కాదు, పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది. స్కౌటింగ్ వల్ల ఉత్సాహకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వారిలో సామాజిక బాధ్యతను పెంచి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. వరదలు, భూకంపాల వంటి విపత్తుల సమయంలో స్కౌట్స్ గైడ్స్ ముందుండి సేవ చేస్తారు. స్వచ్ఛ భారత్, రక్తదానం, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి వెన్నెముకగా నిలుస్తారు. స్కౌటింగ్ యొక్క 3 ప్రధాన సిద్ధాంతాలు: డ్యూటీ టు గాడ్, ఆధ్యాత్మిక విలువలను పెంచడం; డ్యూటీ టు అదర్స్, ఇతరులకు మరియు దేశానికి సేవ చేయడం; డ్యూటీ టు సెల్ఫ్, తనకు తాను ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడం. నేడు మనం చేసే ఒక చిన్న సేవ రేపటి ప్రపంచానికి ఒక వెలుగుబాట. స్కౌటింగ్ అనేది కేవలం యూనిఫామ్ ధరించడం మాత్రమే కాదు, అది గుండెల్లో నింపుకున్న ఒక గొప్ప సంస్కారం. కుల, మత, ప్రాంతీయ భేదాలు లేని ఒక ఆరోగ్యకరమైన ఒక సమాజాన్ని నిర్మించడమే ఈ యొక్క వరల్డ్ థింకింగ్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. మనం కూడా ఒక స్కౌట్లా ఆలోచిద్దాం, సమాజానికి మనవంతు సేవను అందిద్దాం.